హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్ని కిచెన్. ఈరోజైతే ఇంకొక స్నాక్స్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. స్కూలు హాలిడేస్ ఇచ్చేసారు కదా, మా పిల్లలిద్దరికీ స్కూళ్ళు పెట్టే వరకు స్నాక్స్ డే అన్నమాట. ఏం స్నాక్ చేసావమ్మా అని అడుగుతూ ఉంటారు. ఈరోజైతే మంచి స్నాక్స్ రెసిపీ చూపించబోతున్నా. 1 కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ కప్పుతో 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నా. టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఈ పిండినంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండినంతా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. మూత పెట్టుకుని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఓకే, చూడండి పిండి అంతా మంచిగా నానింది. ఇప్పుడు చపాతీ చేసుకోవాలి. స్నాక్స్ రెసిపీలోకి కావలసిన పదార్థాలు: టేస్ట్కి తగినంత సాల్ట్, 1 స్పూన్ మసాలా పొడి, కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, సన్నగా తరిగిన ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర తీసుకోవాలి. ఈ ఉప్పు, కారం, మసాలా అంతా ఇలా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎగ్స్ కూడా తీసుకోవాలి. ఇలా 1 స్టీల్ బౌల్ని తీసుకోవాలి. ఇలా చేసి పెట్టుకున్న చపాతీ ఈ బౌల్ మీద పెట్టుకోవాలి. 1 ఎగ్ తీసుకుని ఇలా కొట్టుకుని చపాతీ మీద వేసుకోవాలి. ఎల్లో వైట్స్ అనని. కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి. కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కలిపి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. మళ్ళీ దీనిపై ఇంకొక చపాతీ పెట్టాలి. ఇలా చపాతీ పెట్టిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా, ఈ పిండినంతా తీసుకోవాలి. మనం త్వరగా చేసుకోవాలి. ఎగ్ వేసాం కదా, చపాతీ నానిపోయి కిందకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకుని ఈ బౌల్ని పెట్టేసుకోవాలి. ఈ బౌల్ని కొద్దిగా సైడ్కి పెట్టి ఇంకొకటి కూడా ఈ పక్కన వేసుకోవాలి. ఈ కప్పుల్ని వెంటనే తీయకూడదు, కొద్దిగా కుక్ అయిన తర్వాత తీసుకోవాలి. ఓకే, చూడండి ఒకవైపు అయితే కుక్ అయిపోయాయి, మరోవైపు కూడా కుక్ చేసుకోవాలి. చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో. ఓకే, స్నాక్స్ అయితే కుక్ అయిపోయాయి. మా బాబు అయితే తినడానికి రెడీగా ఉన్నాడు. ఒకటి ఓపెన్ చేసి చూపిస్తా మీకు. వావ్, చూడండి లోపల ఎగ్ అంతా మంచిగా కుక్ అయింది. చాలా వేడిగా ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకి అప్పుడప్పుడు ఇలా కొత్త రెసిపీ చేసి పెడితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి తినేస్తూ ఉంటారు. లోపల ఎగ్ అయితే మంచిగా కుక్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. మా రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.